2025 విశ్వవసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉంటుంది? మకర రాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు, రాజ్యపూజ్యం 4, అవమానం 5. వీరికి ఈ మకర రాశి వారికి శని దోషం పోయింది. 7.5 సంవత్సరాల శని పీడంతా పోయింది. కాబట్టి అనుకున్న పనులు పూర్తవుతాయి, ప్రారంభమవుతాయి. అనుకున్న పనులు గతంలో కన్నా ఇప్పుడు వేగంగా జరుగుతాయి. అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది. స్థలాలు కానీ ఇల్లులు కానీ అమ్ముకొని కొత్త నూతన గృహ యోగాలు, అంటే కొత్తగా ఇల్లు కొనటమో లేదా పెళ్లి చేయటమో, ఏదో మంచికి గతంలో సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టడం లేదా స్థలము ఇల్లు అమ్ముకోవడం, ఆ వచ్చిన డబ్బుతో మంచికి ఖర్చు పెట్టడం అనేది తెలుస్తోంది. ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్సు తప్పకుండా లభిస్తాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే వీరికి ఈ సంవత్సరం అంటే ఎక్కువగా ఈ రాహు కుటుంబ స్థానంలో, ఇక్కడ శని పోయిందయా అని ఆనందంగా ఉందాము అంటే కుటుంబ స్థానంలోకి రాహు రావటం అదొక దోషం. మాట కుదరకపోవడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, విపరీతంగా అందరినీ నిందించడం, అందరితో మాటలు పడడం, మీరు కష్టపడ్డా ఇతరులు మిమ్మల్ని ఏదో ఒకటి అనటం, కోపం కోపం కోపం, ఎక్కువగా ఈ సంవత్సరం కోపంతో ప్రయాణం చేస్తారు మకర రాశి వారు. అలాగే మకర రాశి వారికి గురువు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. ఈ మిథునంలో ఉన్నంత వరకు పర్వాలేదు, 4 నెలలు ఏప్రిల్, మే, జూన్, జూలై అంతా బాగానే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ ఆగస్టు తర్వాత కొంత ధన వ్యయం, అనుకోని ఖర్చులు, ఓవరాల్గా ఆదాయ వ్యవహారాల్లో పర్వాలేదు, ఖర్చులు ఆదాయానికి మించి ఉండడం ద్వారా ఆగస్టు తర్వాత మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. వ్యాపారం చేసే వాళ్ళకు పర్వాలేదు, ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అందుకుంటారు, అనారోగ్య సమస్యల్లోంచి బయటపడతారు, అనేక శుభలాభాలు ఉన్నాయి, కంగారు లేదు. కానీ ఆదాయం తక్కువగా ఉంటుంది, అనుకున్న స్థాయిలో ఆదాయం రాదు. ముఖ్యంగా ఉన్నటువంటి కమిట్మెంట్స్కి సరైన ఆదాయం లేకపోవడం, కుటుంబ సౌఖ్యం లేకపోవడం, భార్యతో గొడవలు లేదా భర్తతో గొడవలు లేదా తోడబుట్టిన వాళ్ళతో గొడవలు లేదా బంధువర్గాల్లో ఎక్కువగా మనస్పర్ధలు మకర రాశి వారికి సూచిస్తున్నాయి. ఎలా అండి, ఏ ప్రామాణికంతో మాట్లాడుతున్నారంటే ఇక్కడ ద్వితీయ స్థానంలో, కుటుంబ స్థానంలో, ధన స్థానంలో, వాక్ స్థానంలో ఇక్కడ రాహు ప్రవేశం అంత అనుకూలము కాదు, అది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇక అష్టమ స్థానంలో కేతు ఉండడం అది కూడా దోషాన్ని ఇస్తుంది. ఈ అష్టమ స్థానంలో కేతు ఉండడం కూడా దోషమే. అలాగే 3వ స్థానంలోకి శని వచ్చాడు కాబట్టి శని ఒక్కడు ఈ మకర రాశి వారిని ఈ సంవత్సరం కాపాడుతాడు. ఎందుకంటే ఉపజయ స్థానంలో, విక్రమ స్థానంలో శని సంచరించడం ద్వారా మకర రాశి వారికి శని బలం చేత కొంత ఉపశమనం లభిస్తుంది. వీరు తప్పనిసరిగా ఏప్రిల్ నెలలో అంటే చైత్రమాసంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో వస్త్రదానం చేయాలి. వస్త్రదానము ఖచ్చితంగా చేయాలి. పంచె కానీ, కండువ కానీ లేదా ఒక టవల్ కానీ ఏదో ఒకటి పసుపు రంగులో ఉన్న వస్త్రం దానం చేయాలి. ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకుడికి దానం చేయాలి. అలాగే మకర రాశి వారు అమ్మవారి దేవాలయం కనకదుర్గాదేవి, విజయవాడ కనకదుర్గా అమ్మవారి దర్శనం చేసుకోవాలి. కృష్ణానది స్నానం చేయాలి, అక్కడ నిద్ర చేయాలి. ఈ పరిహారాన్ని తప్పకుండా 2025 ఆగస్టు లోపు చేయాలి. తద్వారా ఉపశమనాన్ని పొందుతారు. Like and subscribe Eagle Media Works.